గౌరవ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నమస్కారాలు. మనం ఏప్రిల్ చివరిలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రమోషన్ లిస్టులు తయారు చేసి గౌరవ మండల విద్యాశాఖాధికారి వారికి అందజేయవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం అనూచానంగా బయట మార్కెట్లో ప్రమోషన్ లిస్ట్ ఫారాలు కొని మనం చేతితో ఒక 3 సెట్లు రాసి ఇస్తున్నాం. దానికి బదులుగా చక్కగా మనకి సిస్టంలోనే సులువుగా మనం ప్రమోషన్ లిస్టులు తయారు చేసుకునే విధానం ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోతో పాటు మీకు ఎక్సెల్ షీట్ని కూడా అన్ని ఫార్ములాలతో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను శ్రద్ధగా గమనించి ఆ విధంగా ఎక్సెల్ షీట్లో తయారు చేసుకుంటే సులభంగా మీరు ప్రమోషన్ లిస్టులు తయారు చేసుకొని గౌరవ మండల విద్యాశాఖ అధికారికి అందజేయవచ్చు. ఇప్పుడు ప్రమోషన్ లిస్టులు తయారు చేసే విధానం గమనిద్దాం. ఈ షీట్లో ఇప్పుడు ఈ ఫైల్లో మనకి డాష్ బోర్డ్ అనే ఒక కాలం ఉంటుంది, యాబ్స్ట్రాక్ట్ అనే ఒక షీట్ ఉంటుంది, 1వ తరగతికి ఒక షీట్ ఉంటుంది, 2వ తరగతికి ఒక షీటు, 3వ తరగతికి ఒక షీటు, 4వ తరగతికి ఒక షీటు, 5వ తరగతికి ఒక షీటు ఉంటుంది. ఇవి 5 క్లాసులకి మినిమం 200 మందికి తయారు చేసాం. అంటే ప్రతి క్లాసులో బాయ్స్ అండ్ గర్ల్స్ 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఈ ప్రమోషన్ లిస్ట్ని మనం సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొక అటెండెన్స్ షీట్లు ఒక 5 ఉంటాయి. 1st, 2nd, 3rd, 4th, 5th ఇలా మొత్తం ఈ ఎక్సెల్ ఫైల్లో లేదా ఈ గూగుల్ షీట్ ఫైల్లో 12 షీట్లు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రమోషన్ లిస్ట్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. మొదటి షీట్లో డాష్ బోర్డు ఉంటుంది. దీనిలో ఈ స్కూల్ అన్న దగ్గర మీ పాఠశాల పేరు టైప్ చేయడం కానీ మొబైల్లో కొట్టడం కానీ చేస్తారు. అలాగే డైస్ కోడ్ రాస్తారు, స్కూల్ కాంప్లెక్స్ రాస్తారు, మీ మండలం పేరు రాస్తారు, డిస్ట్రిక్ట్ నేమ్ రాస్తారు, మీ పాఠశాల ఎన్ని రోజులు వర్క్ చేసిందో వర్కింగ్ డేస్ ఇక్కడ నమోదు చేస్తారు. ఇక్కడ 5 క్లాసులకి 1వ తరగతిలో రోల్ బాయ్స్ అందరూ గర్ల్స్ అందరూ టోటల్ ఆటోమేటిక్గా వస్తుంది. అట్లాగే 5 క్లాసులు ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత ఈ పక్కనే యాబ్స్ట్రాక్ట్ షీట్ అని ఉంటుంది. ఈ యాబ్స్ట్రాక్ట్ షీట్లో మీకు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉండే అందరు విద్యార్థులు గ్రేడ్లు ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. A+, A, B+, C ఇట్లా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అన్ని గ్రేడ్లు ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. క్రిందిన క్యాస్ట్ అబ్స్ట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఈ 5 తరగతుల్లో ఉండేటువంటి SC, ST, BC, OC పిల్లల తలక యాబ్స్ట్రాక్ట్ ఇక్కడ క్యాస్ట్ యాబ్స్ట్రాక్ట్ కూడా ఆటోమేటిక్గా ఈ షీట్లో జనరేట్ అవుతుంది. అలాగే ఈ షీట్లో మీరు స్కూల్ పేరు కానీ డైస్ కోడ్ కానీ మండలం పేరు కానీ స్కూల్ కాంప్లెక్స్ పేరు కానీ వర్కింగ్ డేస్ రాయే అవసరం లేదు. ఆ డాష్ బోర్డ్లో మీరు ఏది నమోదు చేశారో మిగతా అన్ని క్లాసుల ప్రమోషన్ లిస్టులోనే ఆటోమేటిక్గా అవి జనరేట్ అవుతాయి. ఉదాహరణకు 1వ తరగతి ప్రమోషన్ లిస్ట్ మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో సీరియల్ నెంబర్, అడ్మిషన్ నెంబర్, చైల్డ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఒక విద్యార్థికి 2 కాలం, 1వ తరగతి 1వ నెంబర్ విద్యార్థికి 2 కాలంలు ఇవ్వడం జరిగింది. మీదన నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, కిందిన ఆధార్ నెంబర్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేయాలంటే 5 క్లాసుల్లో ఒక ఆధార్ నెంబర్ ఈ కింది కాలంలో 2వ వరుసలో ఈ పసుపు కలర్లో కొడితే మిగతాది ఆటోమేటిక్గా
మీద పేరు వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుందో తర్వాత చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ బాయ్ గర్ల్ ఉంది. ఈ బాయ్ గర్ల్ అనే దగ్గర ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టాం. ఇలా మనం దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి డ్రాప్ డౌన్ లిస్ట్లో బాయ్ గర్ల్ అనేది. ఒక ఉదాహరణకు బాయ్ అనుకోండి, బాయ్ అని సెలెక్ట్ చేస్తారు. గర్ల్ అయితే గర్ల్ సెలెక్ట్ చేస్తారు. అలాగే క్యాస్ట్ ఉంది. ఈ క్యాస్ట్లో కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ డ్రాప్ డౌన్ లిస్టులు ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని 4 క్యాస్ట్లు ఇవ్వండి. ఇక్కడ మనకు ఉదాహరణకి ఆ అబ్బాయి మనకి బీసీ విద్యార్థి అనుకున్నాం. ఇక్కడ బీసీ వేసుకుంటారు, క్లిక్ చేస్తారు, అయిపోతుంది. ఆ తర్వాత మీరు FA1, FA2 ఇదే ఇప్పుడు సెల్ఫ్ టెస్ట్ అని పేరు మార్చారనుకోండి. సెల్ఫ్ టెస్ట్ 1, 2, 3, 4 ప్లస్ SA1 50 మార్కులకు వేసుకుంటారు. అట్లాగే SA2 50 మార్కులకు వేసుకుంటారు. ఇక్కడ రిడ్యూస్ చేసి 50కి ఇక్కడ వేసుకుంటారు. ఇక్కడ SA2 యథాతథంగా వేస్తారు. వేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ అదే వస్తుంది, గ్రేడు వస్తుంది. అట్లా 4 సబ్జెక్టులు అంటే 1వ తరగతికి 3 సబ్జెక్టులే కాబట్టి వేసుకుంటారు. 5వ తరగతికి అయితే EVS 3, 4, 5 తరగతులకు EVS కూడా వేసుకుంటారు. వేసిన తర్వాత ఇక్కడ గ్రాండ్ టోటల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ గ్రేడ్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ అటెండెన్సు పర్సంటేజు ప్రమోటెడ్ అనేది ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్. అయితే దానికి వేరే అది ఎట్లా వస్తుందో మీకు తర్వాత వివరిస్తాను. ఇప్పుడు మనం దిగువగా చూసినట్లయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ డ్రాప్ డౌన్లో బాయ్ గర్ల్ అని సెలెక్ట్ చేశారో ఇక్కడ రెండవది నేను గర్ల్ సెలెక్ట్. ఇక్కడ క్రింద మీకు ఏమవుతుందంటే క్యాస్ట్ అబ్స్ట్రాక్ట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ బాయ్ సెలెక్ట్ చేశాను, గర్ల్ సెలెక్ట్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఆ బాయ్ అన్నాడు బీసీ వాడు ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చింది. అంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్ అబ్స్ట్రాక్ట్ గర్ల్స్ బాయ్స్ వస్తుంది, క్యాస్ట్ అబ్స్ట్రాక్ట్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మీరు చేయకండి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది ఈ క్రింద చూడండి, మీరు అక్కడ మార్కులు వేసిన వెంటనే ఇక్కడ A+A, B+B, C గ్రేడ్లు కౌంట్ ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇలా మీరు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి వేసుకుంటారు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్లు అటెండెన్సు ప్రమోటెడ్ అని రాయడము ఎట్లా వస్తుంది. అందుకోసం ఇక్కడ ఏం చేశామంటే 1వ తరగతికి ఒక షీటు ఏర్పాటు చేసాం, 2వ తరగతికి ఒక షీటు, 3వ తరగతికి ఒక షీటు, 4వ తరగతి ఒక షీటు, 5వ తరగతికి ఒక షీటు, మొత్తం అటెండెన్స్ కోసం 5 షీట్లు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ 1వ తరగతిలో పిల్లాడు ఉంటాడు. ఇక్కడ ఏం చేసాం మనం అంటే సీరియల్ నెంబర్ ఇచ్చాం, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇచ్చాం, జూన్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్, ఆబ్సెంట్ ఆటోమేటిక్గా అది వస్తుంది. మనకు అక్కడ ఫార్ములా ఇచ్చాం. మీరు మీ పాఠశాలలో జూన్ నెలలో ఎన్ని రోజులు వర్కింగ్ చేశారనేది మీరు వేసుకొని మొత్తం అంతా కాపీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆ అబ్బాయి లేదా అమ్మాయి ఎన్ని రోజులు హాజరయ్యిందో ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ ఇక్కడ ఒకవేళ ఆబ్సెంట్ అయితే అదే మేనేజ్ చేసి పెడుతుంది. అలా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మీ వర్కింగ్ డేస్ని వేసుకుంటారు. వేసుకుని పిల్లాడు హాజరైన దినాలు కూడా వేసుకుంటారు. వేస్తే ఇక్కడ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అనేది వస్తుంది. లేకపోతే మీరు వేసుకుంటారు, అది ఒకటే కామనే కాబట్టి డాష్ బోర్డ్లో మీరు టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదా మీరు ఇక్కడ వేసుకొని డ్రాగ్ చేసేయండి సరిపోతుంది. ఈ పక్కనే నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ అన్ని నెలల్లో వేస్తే ఈ పిల్లలవన్నీ ఇక్కడ టోటల్ చేసి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇక్కడ వేస్తుంది. అట్లాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఆబ్సెంట్ కూడా అదే కొడుతుంది. ఇక్కడ పర్సంటేజ్ అటెండెన్స్ పిల్లల తలక పర్సంటేజ్ ఆటోమేటిక్ కొడుతుంది. కట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ పేరు, అక్కడ పేరు ఇందాక రాయక్కర్లేదు, ఒక ఆధార్ నెంబరే రాయండి అని చెప్పాను. ఇక్కడ నేను చూడండి 1వ తరగతి విద్యార్థి పేరు ఉదాహరణకి రామ అని మనం అనుకుందాం. RAMA రామ అని అనుకోండి ఆ విద్యార్థి పేరు. ఇక్కడ రామ కొట్టాను.
ఈ రామ అనేటువంటిది విద్యార్థికి ఆటోమేటిక్గా నేను అటెండెన్స్ చూడండి ఇక్కడ వేస్తున్నాను. 10కి 9 రోజులు హాజరయ్యాడు. ఇక్కడ జూలైలో 25కి 24 రోజులు హాజరయ్యాడు. ఇక్కడ ఆగస్టులో 24కి 22 రోజులు హాజరయ్యాడు. ఇక్కడ ఇక్కడ వేసాం అటెండెన్స్లు. ఈ అటెండెన్స్ వేస్తే ఏమవుతుందంటే ఇదిగోండి, మార్చిలో ఉదాహరణకి మార్చిలో 23కి 20 రోజులు హాజరయ్యాడు అనుకుందాం. ఏప్రిల్లో 16 రోజులకి ఒక 13 రోజులు హాజరయ్యాడని అనుకుందాం. వేస్తే మొత్తం ఈ కుర్రాడి అటెండెన్స్ 205 రోజులు అటెండెన్స్ వచ్చింది. 23 రోజులు ఆబ్సెంట్ అయ్యాడు. ఈ అబ్బాయికి 89.91% మనకి ఈ రామన్న కుర్రాడికి వచ్చింది. ఇక్కడ మనం ఈ 1వ తరగతి షీట్లో గమనిస్తేటట్టయితే ఇక్కడ చూడండి రామాన్ని వచ్చింది. ఇక్కడ అటెండెన్స్ చూడండి 205 రోజులు అటెండెన్స్. అక్కడ మనం వేసిందే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. మీరు ప్రత్యేకంగా ఈ కాలంలో అటెండెన్స్ వేయవలసిన పని లేదు. 205 రోజులు వచ్చింది. 89.91% హాజరయ్యాడు వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్గా ప్రమోట్ అని రాసేసింది. ఇలా మీరు ఈ ప్రమోషన్ లిస్ట్ని సులభంగా తీసుకుని వెంటనే మీరు ప్రింట్ తీసుకొని సంతకం పెట్టి కాపీలు సబ్మిట్ చేస్తే బాగుంటుంది. అట్లాగే ఇదే యాబ్స్ట్రాక్ట్లో కూడా ఇట్లాగ మనకి ఆటోమేటిక్గా యాబ్స్ట్రాక్ట్ అసలు మీరు నింపక్కర్లేదు. ఆటోమేటిక్గా అక్కడ చేస్తుంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్ యాబ్స్ట్రాక్ట్ అవ్వచ్చు, మార్కుల యాబ్స్ట్రాక్ట్ అవ్వచ్చు, అన్నీ కూడా ఇక్కడ ఈ షీట్లో జనరేట్ అవుతాయి. దయచేసి గౌరవ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఇది సులభతరంగా ఉందని మీరు భావిస్తే మాత్రం దీన్ని వాడుకొని అందరూ వాడుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మూకలపెంట, ప్రిన్సిపల్, ఎంజేపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్, సాలూరు. అందరికీ నమస్కారం, కృతజ్ఞతలు.